ఓ వ్యాపారం గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడూ ఓ పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. కంటికి కనిపించే మెరుపా, లేక ఆ మెరుపు వెనుకున్న అసలైన సత్తానా? ఈ రెండింటిలో ఏది ముఖ్యం? ఈ విశ్లేషణలో ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని, వాటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఒక కంపెనీకి రెండు ముఖాలుంటాయన్నమాట. ఒకటి ఆకర్షణ, అంటే బయటకు కనిపించేది. రెండోది సారం, అంటే కస్టమర్ నిజంగా పొందేది. మార్కెటింగ్, కథలు, ఎమోషన్స్ ఇవన్నీ ఆకర్షణ కిందకొస్తే, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలైన విలువ ఇవ్వడం లాంటివి సారం కిందకొస్తాయి. మరి ఈ ఆకర్షణ లేదా సిజల్ అంటే ఏంటసలు? సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీకి ఉండే బయటి మెరుపు. వాళ్ళు చెప్పే అద్భుతమైన కథ. ఇది మన ఎమోషన్స్ని టచ్ చేస్తుంది, మార్కెట్లో అందరి దృష్టిని లాగేస్తుంది. అయ్యో, ఇది మిస్ అయితే ఎలా అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. సరే, ఆకర్షణ గురించి చూశాం కదా, ఇప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకమైన సారం లేదా సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదే అసలైన పునాది, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి. అంటే బలమైన టెక్నాలజీ, సమర్థవంతమైన వ్యవస్థ, కస్టమర్లు మళ్లీ మళ్లీ వచ్చేలా చేసే విలువ, ఇవన్నీ సారంలో భాగం. అయితే అందరూ ఈ మెరుపులకే ఎందుకు అంతలా ఆకర్షితులవుతారు? అసలు ఈ ఆకర్షణలో ఉన్న మాయ ఏంటి? ముఖ్యంగా విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఇది ఎందుకు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది? ఎందుకంటే ఈ ఆకర్షణకు ఒక అయస్కాంత శక్తి ఉంటుంది. చూడగానే మనల్ని పట్టేస్తుంది, మన ఎమోషన్స్ని కదిలిస్తుంది, మేం ప్రపంచాన్నే మార్చేస్తున్నాం లాంటి పెద్ద కథ చెప్తుంది. దాంతో మనం ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ వస్తుంది. అందుకే కొత్త కస్టమర్లను, టాలెంట్ని ఆకర్షించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఈ మాట చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. సారం లేకుండా కేవలం ఆకర్షణపై ఆధారపడితే అది బాణసంచా లాంటిది. ఒక్క క్షణం అద్భుతంగా వెలుగుతుంది, ఆ తరువాత మిగిలేది చీకటి, శూన్యం మాత్రమే. కేవలం ఈ మెరుపుల మీదే బతికే కంపెనీల కథ ఎలా ముగుస్తుందో తెలుసా? 3 దశల్లో పతనం తప్పదు. మొదట ఆ హైప్ అంతా మెల్లగా చల్లారిపోతుంది. తర్వాత వ్యాపారం పెరిగే కొద్దీ వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక కుప్పకూలిపోతుంది. చివరగా చెప్పిన మాటలకి, చేసే పనులకి పొంతనలేదని తెలిసిపోయి ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. సరే, ఆకర్షణ కథ చూశాం. మరి అసలైన బలమెక్కడుంది? అదే ఈ సారం యొక్క శక్తి. దీర్ఘకాలం నిలబడాలంటే కేవలం మెరుపులు కాదు, పునాదులు ముఖ్యం. చూడండి, సారమున్న వ్యాపారం మొదట్లో అంత హడావిడిగా మెరుపులతో కనిపించకపోవచ్చు. దాని ఎదుగుదల చాలా నెమ్మదిగా అనిపించొచ్చు. కాని శాశ్వతంగా నిలిచే విజయానికి కావాల్సిన పునాదిని మాత్రం ఇదే వేస్తుంది. ఈ సారం అనేదానికి 3 ముఖ్యమైన స్తంభాలుంటాయి. 1 ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే శక్తి. 2 కాలంతో పాటి పెరుగుతూ పోయే కస్టమర్ నమ్మకం. 3 పోటీదారులు సులభంగా కాపీ కొట్టలేని బలమైన వ్యవస్థ. ఇవే దీర్ఘకాలంలో ఒక కంపెనీని కాపాడతాయి. మరి ఈ రోజుల్లో, ముఖ్యంగా టెక్ ప్రపంచంలో అసలైన సారం ఏది అంటే అది టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కంపెనీకి నాడీ వ్యవస్థలాంటిది. దాని ఆర్కిటెక్చర్, డేటా, సెక్యూరిటీ ఇవన్నీ సరిగ్గా ఉంటేనే కంపెనీ నిలబడుతుంది. ప్రతిదీ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ సారం ప్రధాన టెక్ స్టాక్ ఆచరణలో ఎలా ఉంటుంది? ఇవి కొన్ని ఉదాహరణలు. నమ్మకమైన క్లౌడ్ ఆర్కిటెక్చర్, బలమైన సెక్యూరిటీ, సమర్థవంతమైన పద్ధతులు. ఇవి పైకి కనిపించే ఫ్యాన్సీ ఫీచర్లు కాకపోవచ్చు, కానీ కంపెనీ భవిష్యత్తును నిలబెట్టేది మాత్రం ఇవే. ఇప్పటిదాకా మనం ఆకర్షణ, సారం అని వేరువేరుగా చూశాం. కాని అస్సలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఈ రెండింటినీ కలిపినప్పుడు. అవును, ఒకదాన్ని వదిలేసి ఇంకోదాన్ని ఎంచుకోవడం కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా నిలబడిన గొప్ప కంపెనీలను గమనిస్తే వాళ్లు తమకున్న అసలైన సత్తాని ఈ ఆకర్షణతోనే ప్రపంచానికి చూపిస్తారు. వాళ్ల దగ్గర సారముంది కాబట్టే వాళ్ల ఆకర్షణకు అంత విలువ ఉంటుంది. దీనికి యాపిల్ కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? మనందరికీ వాళ్ల ప్రొడక్ట్స్ డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. అదొక ఆకర్షణ. కానీ ఆ డిజైన్ వెనుక ఒక శక్తివంతమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ అనే సారముంది. ఆ పునాది వల్లే ఆ డిజైన్కి అంత విలువ. ఇక అమెజాన్ విషయానికొస్తే మనకు కనిపించేదేంటి? సౌలభ్యం. ఏదైనా ఆర్డర్ చేస్తే వెంటనే ఇంటికొస్తుంది. ఇది వాళ్ల ఆకర్షణ. కానీ ఈ సౌలభ్యం వెనుక
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ అనే సారముంది. ఆ సారం లేకపోతే ఈ ఆకర్షణ అసాధ్యం. ఈ రోజుల్లో ఎన్విడియా గురించి తెలియని వాళ్ళుండరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే గుర్తొచ్చే పేరు. ఈ ఏఐ అనేదే వాళ్ళ ఆకర్షణ. కాని ఈ ఆకర్షణ వెనుక దశాబ్దాల పాటు వాళ్లు నిర్మించుకున్న జీపీయూ ఆర్కిటెక్చర్ అనే బలమైన సారముంది. ఆ పునాది మీదే ఇప్పుడు ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ కలిపి చూస్తే మనకు మిగిలే చివరి పాఠమేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆకర్షణ జనాల్ని మన దగ్గరకు తీసుకొస్తుంది. కాని సారం మాత్రమే వాళ్లను మనతోనే ఉండేలా చేస్తుంది. ఒక వారసత్వాన్ని నిర్మిస్తుంది. నిజానికి నిలబెట్టుకున్న మాటనుంచే నిజమైన ఆకర్షణ పుడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మనం నిర్మిస్తోంది ఏంటి? ఒక్క క్షణం మెరిసి ఆరిపోయే బాణసంచానా? లేక తరతరాలు నిలిచే పటిష్టమైన పునాదినా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే: ముందు పునాదిని నిర్మించాలి. ఆ పునాది బలంగా ఉంటే దానిపై నిర్మించే ఆకర్షణకు అద్భుతమైన ప్రకాశముంటుంది. ముందు సారం, ఆ తర్వాతే ఆకర్షణ.